కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చెరుకు పంట సాగులో అనుభవాల గురించి సాలూర గ్రామ యువ రైతు గంటె వీరేష్ గారు తెలియజేసే వివరాలు వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 12,450 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 11,340 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 13,440 రూపాయలు, కనిష్ట ధర 8,200 రూపాయలు, మోడల్ ధర 9,800 రూపాయలు. పసుపు పొడి క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 9,211 రూపాయలు, కనిష్ట ధర 8,006 రూపాయలు, మోడల్ ధర 8,689 రూపాయలు. పసుపు పేస్ట్ క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 8,544 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,600 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 9,356 రూపాయలు, కనిష్ట ధర 4,900 రూపాయలు, మోడల్ ధర 9,156 రూపాయలు. ధనియాలు హైబ్రిడ్ క్వింటాలొక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు 2,358 రూపాయలు, మోడల్ ధర కూడా 2,358 రూపాయలు. ఆముదపు గింజలు క్వింటాలొక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు 4,256 రూపాయలు, మోడల్ ధర 4,256 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 25 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 75 నుండి 80% మరియు మధ్యాహ్నం 50 నుండి 51% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 12 నుండి 16 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। प्रधानमंत्री किसान मान धन योजना। मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
ఈ ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు. ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఇది ఒక హెక్టార్కు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు. ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే 10 రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి. పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు 20 నుంచి 25 టన్నుల గెలలను ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు 30 సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే 10 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు. అంతేకాదు, రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు. అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు. చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ పామ్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు. ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను 9x9x9 మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు. ఆయన తన పొలం చుట్టూ జీవకంచె ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 3-4 సంవత్సరాల తర్వాత గెలలతో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు చిట్టూరి వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి. ఆయిల్ పామ్ ఫస్ట్ 2013లో నేనే వేసాను. ఫస్ట్ రైతులు నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు. ఏయో పిచ్చి మొక్కలు వేశారు, ఈయన పిచ్చి రైతు, 3 పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చి చెట్లు పెట్టారు అని నన్ను చాలా అవహేళన చేశారు. చేసినా సరే నేను భరాయించాను. 4 ఏళ్ళు ఆ కంపెనీ వాళ్ళతోటి ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ చేశారు. తర్వాత 3 ఏళ్ళు దాటాక గెలలు వచ్చినాయి. గెలలు వచ్చాక అందరూ కూడా సంతోషించను. వాళ్ళు కూడా బాగా చేసాడు, నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు. రైతులు ఒప్పుకున్నారు. ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు. ఇది జరిగింది. కంపెనీ వాళ్ళు, ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు. అందరూ నాకు హెల్ప్ చేశారు. దాన్ని బట్టి నేను ముందుకెళ్ళగలిగాను. దానివల్ల ఇవాళ నిలబడ్డాను. నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇవాళ ముందుకెళ్తున్నారు. దాని గురించి ఆయిల్ పామ్ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. చాలా వేయాల్సిన పంట, దాన్ని తీసేసేది ఏం కాదు. పాడి పంటలు, పాడి బర్రెంతో అదంతా ఎప్పుడు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. పామాయిల్ సాగు చేయటంలో చాలా సందేహాలు, అనుమానాలు, భయాలు ఉండేవి. ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము, దాంతో ఆ భయాలన్నీ కూడా పోయేవి. సాగు చేయటం ఖరీదైంది కూడా ఏమి కాదు. రెండవది, పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయడంలో ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ NMEO-OP క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు. అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం, నిర్వహణ మరియు అంతర పంటలు, సూక్ష్మ సేద్యం, డిజిటల్, ఎలక్ట్రిక్, సోలార్ పంపు సెట్లు, బోరు బావులు, గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్లీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు. అంతేకాకుండా వెర్మీ కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ మిషన్ కింద రైతులకు 1 లక్ష నుండి 5 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కి 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. చిట్టూరి ఇప్పుడు NMEO-OP మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది. రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దని సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడంలో ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చెరుకు పంట సాగులో రైతుగా తన అనుభవాలు వివరిస్తారు సాలూర మండల యువ రైతు గంటె వీరేష్ కుమార్ గారు. ముందుగా కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. మా సాలూర మండల కేంద్రం మంజీరా పరివాహక ప్రాంతానికి ఒడ్డున ఉండటం వల్ల అనేక రకాల పంటలకు అనువైన నేలలు, నీటి యాజమాన్యం ఉంది. కావున ఇక్కడ వివిధ రకాల పంటలు పండును. అందులో వచ్చేసి ఖరీఫ్ సీజన్లో పెసళ్ళు, మినుములు, సోయా, పత్తి, కందులు, వరి ఇలాంటి పంటలు పండును. అదేవిధంగా రబీ సీజన్లో చూసుకున్నట్లయితే శనగ, మొక్కజొన్న, వరి, చెరకు, మినుములు, కుసుమ వివిధ రకాలైన పంటలు పండును. అన్ని పంటలకు అనువైన వాతావరణం కూడా ఇక్కడ ఉండటం వల్ల చాలా రకాల పంటలు పండును. మరియు చెరుకు పంట సాగు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చెరుకు ముఖ్యమైన వాణిజ్య పంట. రాష్ట్రంలోని దాదాపుగా 1,53,000 హెక్టార్ల విస్తీర్ణంలో 78.8 టన్నులు లేదా హెక్టారుకు సరాసరి దిగుబడిలో దాదాపుగా 25% మెదక్ జిల్లాలో ఎక్కువగా సాగు చేయబడుతుంది. చెరకు, పంచదార మరియు బెల్లము దిగుబడులు పెంపొందించడంలో రకముల్లో ఎంపిక, యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ ప్రధాన పాత్ర వహిస్తాయి. చెరుకులో మేలైన మరియు సాగులో ఉన్న రకాలు, నేల స్వభావము, నీటి సదుపాయము మరియు పంట ఆశించు పురుగులు, తెగుళ్ళు దృష్టిలో ఉంచుకొని స్థానిక పరిస్థితులు, అనువైన రకాలను ఎంపిక చేసుకొని చెరుకు పంటను సాగు చేసుకోవాలి. చాలా రకాలు ఉన్నాయి ఇందులో. మొదటిగా వచ్చేసి 86V96. ఇది స్వల్పకాలిక రకము, అనగా 10 నెలల్లో తర్వాత పక్వతకు వస్తుంది. ఈ ఎర్రుకుళ్ళు తెగుళ్ళు, కాటుక తెగుళ్ళు తట్టుకుంటుంది. నీటి ముంపును తట్టుకుంటుంది. చెరుకులో బెండు స్వల్పంగా ఉంటుంది. నీటి ఎద్దడిని తట్టుకోలేదు. పూత పుయ్యదు. ఎకరానికి దిగుబడి వచ్చేసి 48 టన్నులు వస్తుంది. రసంలో చక్కెర శాతం చూసుకున్నట్లయితే 19% వరకు ఉంటుంది. రెండోది 87A298. ఇది స్వల్పకాలిక రకము, నీటి ముంపుకు మరియు నీటి ఎద్దడికి తట్టుకునే రకము. దీనిని విశ్వామిత్ర అని పేరుతో పిలవడం జరుగుతుంది. చెరుకులో బెండు స్వల్పంగా ఉంటుంది. పూత కూడా స్వల్పంగా ఉంటుంది. ఎర్రకుళ్ళు తెగుళ్ళు తట్టుకుంటుంది. ఆకుమూడు తెగుళ్ళు, కాటుక తెగుళ్ళు లోనవుతుంది. ఎకరానికి దిగుబడి వచ్చేసి 44 టన్నులు వస్తూ రసంలో చక్కెర శాతం దాదాపుగా 18 నుంచి 19% వరకు ఉంటుంది. భరణి, దీనినే 2003V46 పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది కూడా స్వల్పకాలిక రకము. బెండు లేదు దీనికి. పూత పుయ్యదు. నీటి ఎద్దడిని తట్టుకోలేదు. ఎర్రుకుళ్ళు తెగుళ్ళను తట్టుకుంటుంది. ఎకరానికి 50 టన్నుల వరకు వస్తుంది. దీంట్లో చక్కెర శాతం చూసుకున్నట్లయితే 18% వరకు ఉంటుంది. నాలుగోది శారద. దీన్నే 93-145 అని పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది కూడా స్వల్పకాలిక రకం. పూత పుయ్యదు దీనికి. స్వల్పంగా బెండు కలిగి ఉంటుంది.
నీటి ముంపునకు నీటి ఎద్దడికి తట్టుకుంటుంది, ఎర్రకుళ్ళు తెగుళ్ళు తట్టుకుంటుంది. దీంట్లో ఎకరానికి దిగుబడి వచ్చేసి 48 టన్నులకు వస్తుంది. రసంలో చక్కెర శాతం చూసుకున్నట్లయితే 18% ఉంటుంది. ఐదోది కోస్ 6907, ఇది కూడా స్వల్పకాలిక రకము, పూత పుయ్యదు, నీటి ముంపుకు మరియు నీటి ఎద్దడికి తట్టుకుంటుంది, ఎర్రకుళ్ళు తెగుళ్లను తట్టుకుంటుంది. కార్షి తోట, కాటుక మరియు తుప్పు తెగుళ్లకు ఎక్కువగా లోనవుతుంది. ఇది నీటి సదుపాయం ఉన్న మెరుక భూములు అనుకూలమైనవి. 25 నుండి 30 సెంటీమీటర్ల వరకు మెత్తటి దుక్కి చేసినట్లయితే ఎకరానికి 3 టన్నులు అదనంగా చెరుకు దిగుబడి పొందే వీలుంటుంది. లోతు దుక్కి వలన వ్రేళ్ళు బాగా వ్యాపించి నీటిని, పోషకాలను బాగా గ్రహించి మొక్కకు అందజేస్తాయి. అంతేకాకుండా నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది, కలుపు ఉధృతి తగ్గుతుంది, పీక పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది. చెరకు వేర్లు బాగా పెరిగేలా పొలం చుట్టూ మట్టిని బాగా దున్నాలి. నాటే పద్ధతి: చెరుకును ఒక వరుసలో 4 నుండి 10 అడుగుల దూరంలో బహుళ వరుసల్లో నాటవచ్చు. కాలువల పద్ధతి: 90 సెంటీమీటర్ల దూరంలో 20 నుంచి 25 సెంటీమీటర్ లోతులో కందకాలు తీసి వాటిలో ఎరువులు వేసి నీటి పెట్టి ఆ తర్వాత చెరుకును నాటాలి. చెరుకు మొక్కలు అంటే సెట్స్ అంటారు వీటిని, లేదా మొలకలను వాడవచ్చు. మొలకలను వాడినట్లయితే వాటిని నాటడానికి ముందు విత్తన శుద్ధి చేయాలి. ఒక ఎకరానికి దాదాపుగా 5 నుంచి 6 టన్నుల వరకు మనకు విత్తనం అవసరం ఉంటుంది. చెరుకు మొక్కలను 6 అంగుళాల లోతులో నాటాలి. ఇసుక నేలైతే కొంచెం లోతులో నాటాలి. సేంద్రియ ఎరువులు దొరికినట్లయితే వేసవి కాలంలో సేంద్రియ ఎరువులు ఆఖరి దుక్కిలో వేసుకొని దుక్కి చేసుకోవాలి. లేదా డిఏపి కానీ, బారాబత్తి సోలా కానీ, 28-28-0 కానీ, 20-20 తేర కానీ, ఇలా రకరకాల ఎరువులు మనకు మార్కెట్లో లభ్యమవుతాయి. వీటిని నేల బట్టి, అంటే చౌడు నేలలో మరియు తేలిక నేలలో అయితే కొద్దిగా ఎక్కువ వాడవలసి వస్తుంది. అదే బరువైన నేలలు, నల్లరేగడి నేలలు అయితే కొద్దిగా ఎరువులు తక్కువ పడే అవకాశం ఉంటుంది. కావున మన పొలం బట్టి ఎరువులను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నీటి తడులు చూసుకున్నట్లయితే వర్షాకాలంలో 3 నుంచి 4 నెలల వరకు ఇబ్బంది ఉండదు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల నుంచి నీటి ఎద్దడి లేకుండా, అంటే దాదాపుగా 15 రోజుల నుంచి 20 రోజులకు ఒకసారి నీటి తడులు అవసరం ఉంటుంది. అదేవిధంగా అంతర కృషి తప్పకుండా చేయాలి. చాలా రకాల యంత్రాలు రావడం జరిగింది. ఆ యంత్రాల పద్ధతి ద్వారా అంతర కృషి చేసుకోవడం జరుగుతుంది. కలుపు నివారణ ప్రధాన సమస్య. ఇందులో వెడల్పాకు, గడ్డి ఆకు, అదేవిధంగా గుంజర, దాన్నే తుంగగూడ అంటారు. ఈ వెడల్పాకు మరియు గడ్డి జాతికి సంబంధించిన పిచ్చి మొక్కలు మనకు హెర్బిసైడ్ అంటే గడ్డి మందుల ద్వారా వీటిని నివారించుకోవచ్చు. అందులో చూసుకున్నట్లయితే ఇమాజితి పర్ 10% ఈసీ అనే మందును మనము 1 లీటరు మందును 1000 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి లేకుండా నివారించుకోవచ్చు. అయితే ఇందులో తుంగ అనేది ప్రధాన సమస్య. ఈ మామూలు హెర్బిసైడ్ మందుకు దీన్ని నివారించలేము. అయితే దీంట్లో అంతర కృషి కానీ మరియు హెర్బిసైడ్ మందులు కొన్ని దీనికి స్పెషల్గా ఉంటాయి. ఇందులో చూసుకున్నట్లయితే ఇది బహువార్షిక మొక్కలతో పాటు ఇది కూడా మొలకెత్తుతాయి. గడ్డి జాతులు 2 రకాలు. ఒకటి వెడల్పాకులు, ఇది వరకు చెప్పినట్లు గడ్డి జాతి మొక్కలు. వీటిని హెర్బిసైడ్ మందులతో నివారించవచ్చు. కానీ ఈ తుంగ జాతి మొక్కలు హెర్బిసైడ్ మందులను కాకుండా విత్తిన 3 నుంచి 5 రోజుల్లో ఎకరానికి 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే, ఈ మందు పేరు వచ్చేసి ప్రెటిలాక్లోర్ లేదా ఫైరోజోస్ సల్ఫ్యూరాన్ ప్లస్ ప్రిటిలాక్లోర్. ఈ గుళికలు అంటే ఎకరానికి 4 కిలోలు వరకు ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే మొదట్లోనే దీన్ని నివారించుకోవచ్చు. లేదా 800 మిల్లీలీటర్లను ఎకరానికి పెనాక్సిలం ప్లస్ బ్యూటాక్లోర్, ఇది నాటిన 7 నుంచి 8 రోజుల్లో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు నివారణ చేసుకోవచ్చు. కలుపు మొలిచిన తర్వాత
మనకు ఎకరానికి వచ్చేసి 400 మిల్లీలీటర్లు పెనాక్సిలం లేదా ఎకరానికి 800 మిల్లీలీటర్ల పెనాక్సిలం ప్లస్ సైహలోపాస్తో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు లేకుండా నివారించుకోవచ్చు. లేదా ఎకరానికి 90 గ్రాములు వాడుకోవచ్చు. అదేవిధంగా ఇథాక్సీ సల్ఫ్యూరాన్ ప్లస్ ట్రయాఫయోన్ ఇది 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నట్లయితేనే మాత్రమే దీనిని స్ప్రే చేసుకోవచ్చు. ఒక ఎకరానికి 1400 మిల్లీలీటర్ నీటిలో మిసోట్రయన్ ప్లస్ అట్రాజిన్ కలిపి కూడా పిచికారీ చేసుకున్నట్లయితే 2 లేదా 3 పంటలలో ఇలా పిచికారీ చేసుకున్నట్లయితే తుంగ మొక్కలు లేకుండా శాశ్వతంగా పరిష్కారము చేసుకోవచ్చు. లేదంటే వేసవి దుక్కులో లోతుగా దుక్కి చేసుకోవాలి. 6 ఆకుల దశలో ఉన్నట్లయితే హ్యాలో సల్ఫ్యూరాన్ మిథైల్ ఎకరానికి 30 గ్రాములు వాడుకోవాలి. ఇది కేవలము నాటే ముందు 1 నెల ముందు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చివరిగా సస్యరక్షణ. ఇందులో ఎక్కువగా కాండం తొలిచే పురుగు, మొవ్వ పురుగు ఉంటుంది. కాబట్టి దీనిని నాటిన నెల రోజులకు 10G గుళికలు కానీ 4G గుళికలు కానీ దీంట్లో మొవ్వలో వేసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగు ఈ తెగుళ్ళ నుంచి నివారించుకోవచ్చు. అదేవిధంగా హైట్ పెరుగుతుంది కావున దీనికి ఎక్కువ స్ప్రేలు అవసరం ఉండదు. లేత వయసులో అంటే దాదాపుగా నెల నుంచి 30 రోజుల నుంచి 60 రోజుల వరకు ఈ పురుగులు చూసుకున్నట్లయితే వీటికి క్లోరోఫైరిఫాస్ 50EC కానీ సైఫర్మిథ్రిన్ కానీ క్లోరాంథనానిప్రోల్ లేదా ఇమెక్టిబెంజోనోయేట్ లేదా కార్బెనిజం ప్లస్ మ్యాంకోజం ఇలాంటి మందులతో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చీడ పురుగుల నుండి మనం నివారించుకోవచ్చును. కోత దశ యంత్రాల నూర్పిడి పద్ధతి ద్వారా చేసుకోవచ్చును. ఈ చెరుకు వల్ల లాభాలు ఏంటి అంటే చెరుకు రసంలో చాలా మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది. అదేవిధంగా పాలిఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్ వల్ల చెరుకు రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అధిక శారీరక శ్రమ చేసే క్యాలరీలు కావలసిన వారికి ఇది బెస్ట్ డ్రింక్ అన్నట్టు. వీరు తక్షణ శక్తి కోసము రోజు చెరుకు రసం తీసుకోవచ్చు. పొటాషియం చెరుకు రసంలో అధికం కాబట్టి రక్తపోటు ఉన్నవారు అప్పుడప్పుడు సేవించాలి. చెరుకు రసం తాగడం వల్ల కిడ్నీలు, గుండె జబ్బులు, కళ్ళు, బ్రెయిన్కు ఎంతో మేలు చేస్తుంది. ఎండాకాలంలో చూసుకున్నట్లయితే వడదెబ్బ తగిలిన వారికి కానీ జ్వరం అధికంగా ఉన్నవారికి చెరుకు రసాన్ని ఇస్తే శరీరానికి కావలసిన షుగరు, ప్రోటీన్సు, ఎలక్ట్రోలైట్స్ అంది ఉపశమనం కలుగుతుంది. దీన్ని శొంఠితో కానీ అల్లంతో కానీ చెరుకు రసం తాగితే వెక్కిళ్ళు, జాండీసు రాకుండా నివారించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన కిసాన్ వాణి కార్యక్రమానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్. ఇంతవరకు మీరు చెరుకు పంట సాగు గురించి సాలూర గ్రామ యువ రైతు గంటె వీరేష్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్నో మ్యానమావా జంగన్న. వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్న మ్యానమావా జంగన్న. వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్నో మ్యానమావా జంగన్న. వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్న మేనమామా జంగన్న. వనపర్తి వన్నె సీర నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ. వనపర్తి వన్నె సీర నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ. వనపర్తి వన్నె సీర వనపర్తి 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 వన్నె సీర నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ. వనపర్తి వన్నె సీర నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ. గద్దువాల కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్నో మ్యానమావా జంగన్న. గద్దువాల కోత వంట
వంట ఏమి తెస్తావురో ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్నో మ్యానమామ జంగన్న గద్వాల కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్న మ్యానమామ జంగన్న గద్వాల గజల్దాగు నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ గద్వాల గజల్దాగు నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ గద్వాల గజల్దాగు గద్వాల గజల్దాగు గద్వాల గజల్దాగు గద్వాల గజల్దాగు గద్వాల గజల్దాగు నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ గద్వాల గజల్దాగు నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ బిన్నెపల్లి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్నో మ్యానమామ జంగన్న బిన్నెపల్లి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్న మ్యానమామ జంగన్న బిన్నెపల్లి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్నో మ్యానమామ జంగన్న బిన్నెపల్లి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్న మ్యానమామ జంగన్న బిన్నెపల్లి బిన్ను రైక నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ బిన్నెపల్లి బిన్ను రైక నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ బిజ్నపల్లి బిన్ను రైకే 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 నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ బిజ్నపల్లి బిన్ను రైకే నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ పాలమూరు కోత వంట ఏమి తెస్తావురో ఎత్తులోడా జంగన్న జమదారి జంగన్నో మ్యానమామ జంగన్న పాలమూరు కోత వంట ఏమి తెస్తావురో ఎత్తులోడా జంగన్న జమదారి జంగన్న మ్యానమామ జంగన్న పాలమూరు పట్టు చీర నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ పాలమూరు పట్టు చీర నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ పాలమూరు పట్టు చీర 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 నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ పాలమూరు పట్టు చీర నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ మాట ముచ్చటుంది నీతో మాటుకొస్తావా ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్నో మ్యానమామ జంగన్న మాట ముచ్చటుంది నీతో మాటుకొస్తావా ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్న మ్యానమామ జంగన్న మాట ముచ్చటుంది నీతో మాటుకొస్తావా ఎద్దులోడా జంగన్న జమదారి జంగన్నో మ్యానమామ జంగన్న ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.